పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. కారణం ఏమిటంటే మకర రాశి వారికి గత 7.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏళ్నాటి శని ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోయింది. శని మీ రాశికి తృతీయ స్థానంలో ప్రవేశించాడు. శని ప్రభావం కూడా తొలగిపోయింది. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శని మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అలానే తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి కూడా జరుగుతున్నది. అంటే శని రాహు గ్రహాలు, రవి బుధ శుక్ర గ్రహాలతోటి మీ జన్మరాశికి తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి కూడా జరుగుతున్నది. అలానే మీ జన్మరాశికి 3వ తేదీ వరకు 6వ స్థానంలో కుజుడు, తర్వాత 3వ తేదీ సాయంత్రం నుంచి 7వ స్థానంలో కుజుడు యొక్క సంచారము జరుగుతుంది. తర్వాత అంటే ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఇప్పటి వరకు పడినటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 1 by 1 కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు మనకేం జరుగుతుందంటే చక్కగా ధైర్యంగా అడుగులు ముందుకు పడతాయి. ఇప్పటిదాకా అనేక రకాలైన ఆటంకాలతోటి అవాంతరాలతోటి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరలా మొదలవుతాయి. ఇది మాత్రమే కాకుండా తృతీయ స్థానం అనేది జనసహకారానికి కూడా సంబంధించినటువంటి స్థానం. తృతీయ స్థానంలో శని ప్రభావం కనుక ఉంటే చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. అంటే బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి ధనాధిపతి అయినటువంటి శని కూడా 3వ స్థానంలోనే ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాలలో కూడా అనుకూలత పెరుగుతుంది. గతంలో చేసిన రుణాలు తీరిపోవటం కానీ, సమయానికి ధనం చేతికి అందటం కానీ ఎక్కడా కూడా ఆర్థికపరమైన సమస్యలు మకర రాశి వారు పొందరు. అలానే తృతీయ స్థానంలో ఇంకా రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నది. మీ జన్మరాశికి అష్టమాధిపతి రవి. అష్టమాధిపతి అయిన రవి మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు కలిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క అంటే వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది. అష్టమ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు తండ్రి తరపు బంధువుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలానే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటటువంటి వారు కానీ, లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు చేసేటటువంటి వారు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ కొంచెం ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. కొంచెం అధికంగా ప్రెషర్ అనేటటువంటిది పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలానే మీ జన్మరాశికి మకర రాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా తృతీయ స్థానంలోనే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం కూడా పోయింది. దశమ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు అంటే మీరు చేసేటటువంటి ఏ వృత్తి అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా సరే పై అధికారుల యొక్క అండదండలు మీకు కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఇది మాత్రమే కాకుండా మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి శని కూడా తృతీయ స్థానంలో రాహుతో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే విదేశీ యోగానికి సంబంధించినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. విదేశీ యోగానికి సంబంధించిన ఆటంకాలు అంటే విదేశీ యోగం అనేటటువంటిది కలుగుతుంది. రవి బుధ గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఉన్నత విద్యా ప్రాప్తి అనేటటువంటిది కూడా వస్తుంది. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 6, 7 స్థానాలలో సంచరిస్తాడు. 7వ స్థానంలో సంచరించి వచ్చేటప్పుడు అంటే 3వ తేదీ సాయంత్రం నుంచి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా సరే అగ్రిమెంట్ చేసుకున్నా సరే దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అంటే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో అడుగులు ముందుకు పడక కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఇక్కడ ఈ మకర రాశి వారికి కనిపిస్తుంది. అన్నింటికంటే ప్రధానమైనది ఏమిటంటే మకర రాశి వారికి పంచమ స్థానంలో గురుడు యొక్క సంచారము, పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఉండటము, గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం అనేటటువంటిది ఈ మకర రాశి వారికి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు నూతన వ్యాపార ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు అటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి కూడా ఈ ఏప్రిల్ నెల మొదటి పక్షం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది అని చెప్పాలి.
అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారటువంటి వారికి కూడా ఇది అనుకూలంగా మారుతుంది. డే వైజ్గా కనుక పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:33 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. అంటే శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందడం కానీ కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం కానీ జరుగుతూ ఉంటుంది. 1వ తేదీ సాయంత్రం 4:33 నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 మధ్యలో సంతానపరమైనటువంటి విషయాలలో చక్కటి సౌఖ్యం కలుగుతుంది అని చెప్పాలి. అంటే సంపూర్ణమైనటువంటి మానసిక సౌఖ్యం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు 1వ తేదీ సాయంత్రం నుంచి కనుక తీసుకుంటే 3వ తేదీ సాయంత్రం 6:26 మధ్యలో గురు చంద్ర గ్రహాల యొక్క కలయికతోటి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఎక్కడ జరుగుతుందంటే ఇది మీ జన్మరాశికి పంచమ స్థానంలో జరుగుతుంది. పంచమ స్థానంలో గురుచంద్ర గ్రహాల యొక్క కలయిక విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ పక్షం కనుక మనం పరిశీలించినట్లయితే 10వ తేదీ సాయంత్రం వరకు కూడా కాలసర్పదోషం అనేటటువంటిది ఒకటి యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే శని భగవానుడు రాహుతోటి తృతీయ స్థానంలోకి వచ్చాడు, చంద్రుడు కూడా ఈ గ్రహాల మధ్యలోనే ఉన్నాడు. అంటే మనకు 30వ తేదీ నుంచి 29వ తేదీ నుంచే 10వ తేదీ వరకు కూడా కాలసర్ప దోషం అనేటువంటి ఉంటుంది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం ఉంటుందో అటువంటి వారు ఈ సమయంలో కాలసర్ప దోష నివారణ కనుక చేయించుకుంటే చాలా శీఘ్రమైనటువంటి ఫలితం పొందడం కానీ కెరీర్ డెవలప్మెంట్ కానీ బాగా సాగుతుంది. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు సంతానపరమైనటువంటి విషయాల్లో ఆనందాన్ని పొందుతారు. 3వ తేదీ సాయంత్రం నుంచి 5వ తేదీ రాత్రి 11:30 మధ్యలో ఉండేటటువంటి సమయంలో స్వల్పమైన శత్రు సమస్యలు కానీ రుణ బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కొద్దిగా పట్టి పీడిస్తాయి అని చెప్పాలి. 5వ తేదీ రాత్రి 11:30 నుంచి 8వ తేదీ ఉదయం 7:55 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కుటుంబ వాతావరణం చాలా గొప్పగా ఆనందకరంగా ఉంటుంది. కానీ అంత ఆనందకరమైనటువంటి సమయంలో కూడా కొద్దిగా ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం కారణం చేత కానీ లేదా తొందరపాటుతనం వల్ల కానీ కొంచెం ఆ కుటుంబ వాతావరణంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్మాస్ఫియర్ స్పాయిల్ కాకుండా ఉండటానికి ఎవరిని నొప్పించకుండా ఉండటానికి మకర రాశి వారు ప్రయత్నం చేయాలి. 8వ తేదీ ఉదయం 7:55 నుంచి 10వ తేదీ రాత్రి 7:05 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఇక 10వ తేదీ రాత్రి 7:05 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి పురోగతి, అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరేటటువంటి విధంగా అడుగులు కూడా పడతాయి అని చెప్పాలి. వాస్తవంగా మనం నూతన సంవత్సరం, కొత్త సంవత్సరంలో ప్రవేశించాము. ఈ కొత్త సంవత్సరం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది, గోచారం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి కనుక తెలుసుకొని ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ఏమైనా దోషాలుంటే వాటికి సంబంధించిన పరిహారం కనుక చేయించుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారు చాలా గొప్పగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.